ఆరోపణలున్న ఒక వ్యక్తిని విచారణ కోసం తన ఆఫీసుకు రావాలంటూ సిబిఐ అడిగితే దానికి ఇంత రభస. A1 నిందితుడిగా ఆర్థిక నేరాల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఈ సిబిఐకి భయమా? కోర్టు ద్వారా అరెస్టుకు ఆదేశాలు వస్తే తప్ప ఆయన్ని అరెస్టు చేసి అబాసు పాలవ్వడం ఎందుకని సిబిఐ భావిస్తోందా? 25వ తారీఖునే తమ గడప తొక్కబోతున్న జగన్ని అక్కడికక్కడే అప్పటికప్పుడే అరెస్ట్ చేసేస్తారా? కస్టడీలోకి తీసుకుంటే తప్ప మేం పూర్తి విచారణ చేయలేం, విషయాలు రాబట్టలేం. కాబట్టి జగన్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి అంటూ సిబిఐ తన కోర్టును అభ్యర్థిస్తుందా? అసలు చట్టం ఏం చెప్తోంది? ఏ నిబంధన, ఏ సెక్షన్, ఏ క్లాజ్ వర్తింప చేస్తారు? ఒకే ఒక వ్యక్తికి సంబంధించి 1,00,000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు. అటు న్యాయవాదులు, ఇటు జర్నలిస్టులు, పోలీసులు దాదాపు మొట్టమొదటిసారిగా మెదళ్లకు ఇంతగా పని చెప్తున్న సన్నివేశాలు ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. నా 3 దశాబ్దాల పాత్రికేయ వృత్తిలో ఒక వ్యక్తి గురించి ఇంత చర్చ జరగలేదు. లో ఆనాటి కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద 200 పైగా ఆరోపణలతో కోర్టులో కేసేశారు. అందులో 7 అభియోగాల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయంటూ కోర్టు నిర్ధారించింది కూడా. ఇక ఎన్టీఆర్ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ వాగ్రే ఆ బెంచ్కి జడ్జిగా వ్యవహరించినట్లు గుర్తు. అప్పట్లో అదొక సంచలనాత్మకమైన కేసైనా ఇవాళ జగన్ విషయంలో జరుగుతున్నంత చర్చ రచ్చ మాత్రం జరగలేదు. ఇందాక చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి గురించి ఇన్ని వందల డౌట్లు రావడానికి కారణాలు ప్రధానంగా 2 విషయాలు. మొదటిది, జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 78,000 కోట్ల రూపాయల వ్యవహారాలు ఇమిడి ఉన్నాయి. ఇక రెండవది, జగన్ అరెస్ట్ అయినా అవ్వకపోయినా రేపటి ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ ఎక్కువ సీట్లు గనక గెలుచుకుంటే అధికార పార్టీ మైనారిటీలో పడిపోయే అవకాశాలు, రాజకీయ పరంగా చోటు చేసుకోవచ్చనుకునే మార్పులు చేర్పులు. ఈ 2 కారణాలే జగన్ కేసును సంచలనం చేసి పారేశాయి. ఇక జగన్ అక్రమాస్తుల కేసును, దాంతో పాటు మరో జంట కేసుల వ్యవహారాల్ని కూడా కోర్టు విచారిస్తోంది. ఎంఆర్ విల్లాలు, ఓబుళాపురం గన్ల కేసుల్లో సైతం జగన్ కు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయనేది వినిపిస్తున్న మాటలు. జగన్ కేసును దాదాపు సంవత్సర కాలంగా సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. వేలకు వేల పేజీల పత్రాల్ని జత చేసింది. వందలాది మందిని విచారించింది. జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను, అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేసింది. A1 నిందితుడైన జగన్ను విచారణ కోసం పిలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఇదే జగన్ను విచారించడానికి సిబిఐ ఒకసారి పిలిపించినప్పుడు ఆయన అనుచరులు హైదరాబాద్ కోటి ప్రాంతంలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో పోగై బల ప్రదర్శన కూడా చేశారు. ఇక విషయం ఏమిటంటే, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ సిబిఐ అధికారుల ప్రాథమిక విచారణ పూర్తయి బయటకొచ్చిన తర్వాత ఆనాడు విచిత్రంగా తానే సిబిఐ అధికారుల్ని ప్రశ్నించానంటూ మీడియాకు చెప్పడంతో ఆయన వ్యవహార శైలి మీద విమర్శలొచ్చాయి. అప్పుడు ఆయన మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. ఇది ఆనాటి జగనుడి వరుస. విచారణ ఎదుర్కోవడానికి వెళ్లిన జగన్ తానే వాళ్లను ప్రశ్నించానని, చంద్రబాబును ఎందుకు పిలిపించడం లేదంటూ అడిగానని చెప్పడం ద్వారా
తాను నిర్దోషినంటూ ప్రజల ముందు చెప్పుకునే ప్రయత్నం కనిపించింది. దీంతో కంగు తినడం ఆయన ప్రత్యర్థుల వంతైంది. ఇక జగన్ మళ్లీ స్థానిక మీడియాతో ఎప్పుడూ మాట్లాడలేదు. తానెప్పుడు మాట్లాడాలనుకున్నా తన మీడియా ద్వారా లేదా పబ్లిక్ మీటింగుల్లో మాత్రమే. అడపాదడపా జాతీయ మీడియా అనబడే ఢిల్లీ సెంట్రిక్ టీవీ ఛానళ్లతో పంచుకుంటారు. ఒకసారి మాత్రం తన పార్టీ పెట్టిన తర్వాత పులివెందుల్లో స్థానిక మీడియాతో మాట్లాడినట్లు గుర్తు. జగన్ ఇలా చేయడాన్ని ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వదిలేసినా ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ పరిణామాలన్నీ పనికొచ్చాయి. జగన్ అరెస్ట్ అవుతారన్న వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్లో 144 సెక్షన్ విధించి గురువారం నుంచి ఎటువంటి బహిరంగ ప్రదర్శనలు, మీటింగులు, ర్యాలీలు జరగకుండా నిషేధించడం అసాధారణ పరిస్థితి మాత్రం కాదు. గతంలో కూడా ఇటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక జగన్ విషయానికి వస్తే గతంలో ఒక వెబ్సైట్లో వైఎస్ మరణం గురించి రాసిన వ్యాసంలో రిలయన్స్ కంపెనీ పాత్ర ఉందంటూ చేసిన కొన్ని వ్యాఖ్యానాలతో కొన్ని గంటల్లోనే ఆ సంస్థ కార్యాలయాలు, మొబైల్ అవుట్లెట్ల మీద మెరుపు దాడులు జరిగాయి. జగన్ అరెస్ట్ అయితే రాష్ట్రమే అగ్నిగుండం అవుతుందని ఒక దశలో ఆయన పార్టీ నాయకులు ప్రకటించారు కూడా. మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఆధారాలు లేకుండా చెయ్యి వేస్తే సిబిఐ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తించమంటున్నా. ఒక చెయ్యి వేస్తే లక్షలాది కోట్లాది చేతులు జగన్మోహన్ రెడ్డికి అండగా లేస్తాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అరెస్టులు చేయాలనుకుంటే మీరు చేయవచ్చునేమో, కానీ ఈ అరెస్టుల్ని ఏ విధంగా అధిగమించాలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. కాబట్టి ఎవరు కూడా గాజులు తొడుక్కొని లేరు. మీరు అరెస్టులు నిర్బంధించి ఇళ్లలో నుంచి లాక్కపోవాలనో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఏదో చేయాలనో చూస్తే పిరికి పందులు మాత్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటి తప్పు రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ చేస్తే దీన్ని వ్యతిరేకించడం కోసం ఈ రాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఇంతటి నేపథ్యమే మేము జాగ్రత్త పడిపోవడానికి కారణమంటూ పోలీసులే చెప్తున్నారు. అయితే జగన్ మాత్రం తన అరెస్టు తర్వాత పథకం ప్రకారం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే దాడులు జరిపి ఆ విధ్వంసాన్ని తన పార్టీ కార్యకర్తల మీదకు నెట్టేసే కుట్రలకు పాల్పడుతోందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు తన దగ్గర అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్తో పాటు ప్రధానమంత్రికి కూడా లేఖ రాసేశారు. అయితే ఇంతటి తీవ్రమైన ఆరోపణ చేసిన జగన్ తన ఆరోపణలకు తగిన ఆధారాలున్నప్పుడు కోర్టులో నిన్నటి లంచ్ మోషన్లో పిటిషన్ వేసినప్పుడు వాటిని చూపించుండుంటే ఆ కేసును కోర్టు కొట్టేసే కాదుండేదన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. అంతేకాదు జగన్ కోర్టుకు హాజరు కాకుండా వాయిదా లభించి అటు రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ ఆయనకు లబ్ధి చేకూరి ఊరట కూడా లభించేదంటూ భాష్యాలు కూడా వినిపించాయి. జగన్ పట్ల సానుభూతి, అభిమానం ఉన్నవాళ్లు కూడా ఆయన వ్యవహార శైలిని చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. సాక్షి ఖాతాలు స్తంభించిన విషయంలో సైతం కోర్టు ఇచ్చిన తీర్పు వారికి ఊరట కలిగించేదిగా మొదట్లో భావించిన వాళ్లు కూడా ఆ తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత నిరాశ పడిపోయారని చెప్పక తప్పదు. ఖాతాల్ని డీఫ్రీజ్ చేస్తూనే కోర్టు విధించిన షరతుల ప్రకారం ప్రతి నెల సాక్షి యాజమాన్యం తన జమా ఖర్చుల్ని సిబిఐకి దాఖలు చేయాలి. అంటే సాక్షి పూర్తిగా సిబిఐ అజమాయిషిలో ఉన్నట్లే లెక్క. అన్ని చెక్కుల రూపంలోనే జరగాలన్న నిబంధనలతో పాటు రేపటి రోజున నగదు రూపేణా ఎటువంటి లావాదేవీలు జరగకూడదంటూ విధించిన ఆంక్షలు ఆ సంస్థకు ఖచ్చితంగా ఇబ్బందికరమైనవే. మొత్తం మీద జగన్ వ్యవహారాలన్నీ వందలాది చిక్కుముడలతో కూడుకున్నవైతే ఇక ఇటువంటి క్లిష్టమైన కేసు గురించి, వాటి పర్యవసానాల గురించి రాయడానికి, వ్యాఖ్యానించడానికి కావలసిన పదునైన విషయ పరిజ్ఞానంతో పాటు పరిమితులు కూడా ఉండాలి. కట్టే కొట్టే తెచ్చే అంటూ ముక్తసరి మాటలు, ముక్తాయింపులతో ముగిసిపోయే వ్యవహారాలు కావని ఇటు మీడియా మిత్రులతో పాటు ఎడాపెడా వ్యాఖ్యానాలు చేసే చర్చా వేదికల మేధావులు గుర్తుంచుకుంటే మంచిదేమో. ఏదేమైనా ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి కష్టం కలిగించినా రాబోయే కొన్ని రోజులు మాత్రం మీడియా మొత్తం జగన్నామ స్మరణతోనే మారుమోగిపోతుంది. స్క్రోలింగ్, బ్రేకింగ్, బేకింగ్, బైటింగ్ న్యూస్ అండ్ న్యూసెన్స్.